వీక్షిస్తున్న తెలంగాణ పెన్షనర్లకు శుభవార్త. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్లో ఏదైతే వీడియో పెడతామో అది మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు చూడడానికి సులువుగా అవుతుంది. తెలంగాణలో ఉన్న పెన్షనర్సు, అదేవిధంగా రైతన్నలకు సంబంధించిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేటు, అదేవిధంగా డైలీ అప్డేట్స్ అనేది మీకైతే వీడియోస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఫస్ట్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఈ వీడియోకి 500 లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టడానికి ప్రయత్నించండి. వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ కొత్తగా పెన్షన్ల కొరకు దరఖాస్తులు ప్రారంభం. ఈ 2 పత్రాలు తప్పనిసరి. తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్లకు మళ్ళీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందని ప్రాథమిక సమాచారం. ఎవరైతే ప్రజాపాలనలో ఆల్రెడీ ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారు ఉన్నారో వారి సర్టిఫికేట్లు ఏదైతే పెట్టారో వాటి ఏవైతే మిస్ కావడం జరిగింది. అదేవిధంగా ప్రజాపాలన అప్లికేషన్ చేసుకుని వారికి కూడా ప్రభుత్వం అయితే మళ్ళీ ఒక అవకాశం అయితే కల్పించబడుతుంది. ఆల్రెడీ మన గతంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజాపాలన దరఖాస్తు మిస్ అయిన వాళ్ళు దగ్గర ఉన్న మున్సిపాలిటీల కార్యాలయంలో కానీ ఇటు మండల ఆఫీస్, ఎంపీడీ ఆఫీసులో కానీ మళ్ళీ దరఖాస్తు చేసే అవకాశం అయితే కల్పించబడింది. మరి అప్పటికి చేసుకున్న ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి చాలా వరకు అయితే వాటి నుంచి ఎటువంటి స్పందన అయితే ప్రభుత్వం ఇవ్వలేదు. ఒకవేళ మళ్ళీ కొత్తగా పెన్షన్ల కొరకు మళ్ళీ దరఖాస్తులు అయితే ప్రారంభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా 2 సర్టిఫికేట్లు అయితే కంపల్సరీగా పెన్షన్ల కోసం అయితే కేటాయించడం జరిగింది. మొదటగా చూసుకున్నట్లయితే కంపల్సరీగా వారికి రేషన్ కార్డు అయితే చాలా ప్రాముఖ్యమని నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులు అయితే కంపల్సరీగా సదరం సర్టిఫికేటు, ఇవి 2గా ఉన్న వారికి మాత్రమే పెన్షన్ అనేది విడుదల చేస్తాము అని చెప్పడం జరిగింది. అయితే వీటితో పాటు మరొక పథకాలను చూసుకున్నట్లయితే ఇటు బ్యాంక్ అకౌంట్ కూడా కంపల్సరీగా ఉండాలా. అదేవిధంగా మరొక పథకం చూసుకున్నట్లయితే వారి యొక్క ఆధార్ కార్డు, ఇవి ఉన్న వారికి మాత్రమే పెన్షన్ అనేది ప్రభుత్వం అయితే ఇచ్చే ఆలోచనలో కంపల్సరీగా కనిపిస్తున్నాయి. పైన 2 సర్టిఫికేట్లు అనేది చాలా కీలకంగా మారనుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 2 పత్రాలు అయితే దగ్గర ఉంచుకొని దరఖాస్తులకు అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు కొత్త పెన్షన్ల కొరకు 4016, 6016 పొందాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పత్రాలు అయితే మీ దగ్గర ఉంచుకొని అప్లికేషన్ అయితే ప్రారంభించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.